ఏమండి వెళ్దాం పదండి. యావండి అనుకుంటూ త్వరగా ఎక్కువ లేట్ అవుతుంది. చరణే వచ్చాడు. దీనికోసం వచ్చాడు అంటే నిజంగా మనసేమైనా మార్చుకున్నాడా? అంటే మళ్ళీ దీన్నేవైనా దగ్గరికి తీసుకుంటున్నాడా? హాయ్రా. హాయ్రా. బాగున్నావమ్మా? బాగున్నానండి. రండి. ఓకే ఓకే సార్, నేను చెప్పాను కదా, తనే చరణ్, తన వైఫ్ పల్లవి. నమస్కారం సార్. నమస్తే సార్. నీ గురించి విజయ్ చెప్పాడు. నేను కూడా నీ ఆల్బమ్స్ అన్నీ విన్నాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. చాలా క్రియేటివ్గా ఉన్నాయి. అన్నట్టు లాస్ట్ టైం కాంపిటీషన్లో నువ్వు గెలవడానికి కారణం మీ వైఫే అంట కదా? విజయ్ చెప్పాడు. అయ్యో, నా హెల్ప్ ఏం లేదండి. ఇదంతా ఆయన టాలెంట్ వల్లే గెలుచుకుంటూ వచ్చారు. మీరు కండక్ట్ చేయబోతున్న నేషనల్ వైడ్ కాంపిటీషన్లో కూడా ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారండి. ఆ నమ్మకంతోనే తనని కలవాలనుకున్నానమ్మా. చరణ్, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇందులో సంతకాలు పెట్టండి. సార్. ఓకే సార్, మిగతా ప్రాసెస్ అంతా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నీకు అవకాశం వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చెప్ మమ్మీ. అక్షిత, మీరెక్కడున్నారు? ఆ పల్లవి పిడ విరగడైపోయింది కదా మమ్మీ, అందుకే ఆంటీ నేను భువన కలిసి షాపింగ్కి వచ్చాం. మీరంతా కలిసి అక్కడ షాపింగులు చేసుకోండి. ఇక్కడేమో చరణ్ పల్లవి మీ కళ్ళు కప్పేసి డాన్సింగులు చేస్తారు. ఏమంటున్నావు మమ్మీ? ఆంటీ కారాపండి. ఏంటి మమ్మీ, చరణ్ పల్లవియా? ఏం మాట్లాడుతున్నావు? అవును, చరణ్ మన ఇంటికొచ్చి ఆ పల్లవిని తీసుకుని వెళ్ళాడు. చరణ్ ఇంటికొచ్చి పల్లవిని తీసుకెళ్లాడా? ఏం మాట్లాడుతున్నావే? మా మమ్మీ చెప్తుంది చరణ్ పల్లవిని తీసుకెళ్లాడంట. ఫోన్ ఇటివ్వు. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? నా కొడుకు ఆ ఇంటికి రావడం ఏంటి, పల్లవిని తీసుకువెళ్ళడం ఏంటి? ఏమైనా కలగంటున్నావా? లేదు సుమలత, నా కళ్ళతో నేను చూశాను. కార్లో చరణ్ వెయిట్ చేస్తున్నాడు. దీనికి ఫోన్ చేశాడు. ఇదేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి బయటికి వెళ్లి చరణ్ కారెక్కింది. నేను కళ్ళారా చూశాను. నీ అబ్బాయి వచ్చి తనని తీసుకుని వెళ్ళాడు. లేదు, నా కొడుకు అలా చేయడు. అయ్యో, నా కళ్ళతో నేను చూశాను అని చెప్తే చెయ్యడు అంటారేంటి? నాకెందుకో చాలా డౌట్గా ఉంది సుమలత. మీ అబ్బాయి ఆ పల్లవిని ఇంకా ఇష్టపడుతున్నాడు. లేకపోతే పల్లవి కోసం రాడు కదా. ముందు అది అవునో కాదో చూసుకోండి. వైషు, ఏంటండి చరణ్ పల్లవిని తీసుకెళ్ళటం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదే. అసలు వీడెక్కడున్నాడు? ఒకసారి ఫోన్ చేస్తా నాకు. సరే, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇక బయలుదేరు. బయలుదేరడం ఏంటి? నన్ను డ్రాప్ చేయరా? నాకేం అవసరం? అదేంటి, మా ఇంటి దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఆటోలో పొమ్మంటే నేనెందుకు పోతాను? ఆహా, మళ్ళీ మేడం గారిని ఇంటి దగ్గర దింపాలా? దింపాలి. లేదనుకోండి. లేదంటే
వెళ్ళి మీ అమ్మకు చెప్పుకుంటావా? లేదు, మీ అమ్మకి చెప్తాను. హ? ఆగండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏ ఆగు. ఇదేంటి మా అమ్మే ఫోన్ చేస్తుంది? ఓ, నేను చేద్దాం అనుకుంటే ఆవిడ చేస్తున్నారా? ఇటువంటి నేను మాట్లాడతాను. ఏ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. మమ్మీ, ఎక్కడున్నావురా? ఆ, చిన్న పనుండి బయటకు వచ్చాను మమ్మీ. ఏ ఇటువంటి నేను మాట్లాడతాను. నీ పక్కన ఎవర్రా? ఆ, ఆ, ఎవరు లేరు మమ్మీ. లేదు, పల్లవి గొంతులా ఉందేంటి? పల్లవే? ఏ పల్లవి? నా దగ్గర అబద్ధాలు చెప్పొద్దు. నీతో పల్లవి ఉంది కదా? ఆ, నాతో పల్లవి ఎందుకు ఉంటుంది మమ్మీ? ఆయన నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారో అవన్నీ పక్కన పెట్టు చరణ్. నీతో పల్లవి ఉందా లేదా? మా మమ్మీ ఏదో తెలియక మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి పిచ్చిగాని పట్టిందా? నాతో ఎవరూ లేరు. నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, రిటర్న్ వెళ్తున్నాను. నువ్వు చెప్తుంది నిజమే కదా? మమ్మీ, నన్ను నన్ను అనుమానిస్తున్నావా? నీ కొడుకుని అనుమానిస్తున్నావా? నీ పెంపకాన్ని అనుమానిస్తున్నావా? ఈ డైలాగ్లన్నీ వద్దురా. పల్లవి అయితే నీ దగ్గర లేదు కదా? లేదు మమ్మీ, అక్షిత మీద ఒట్టు. సరే, నువ్వు త్వరగా ఇంటికి రా. సరే మమ్మీ. అదేంటి నువ్వు నాతో ఉన్నాను మమ్మీకి ఎలా డౌట్ వచ్చింది? ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మా మమ్మీకి చెప్పొచ్చావా? మా అమ్మకే చెప్పలేదు, ఇంకా మీ అమ్మకి నేనెందుకు చెప్తానండి? మరి మా మమ్మీకి ఎందుకు డౌట్ వచ్చింది? ఆవిడికి ఎందుకు డౌట్ వచ్చిందో ఇంటికి వెళ్ళాక మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడైతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఏంటి, డ్రాప్ చేయరా? ఎందుకు చేయను? ఒప్పుకున్నాక తప్పదు కదా, ఎక్కు. చూసావు కదా, నిజంగానే మీ మమ్మీ ఎవరిని చూసి ఎవరో అనుకుని పొరపాటు పడినట్టుంది. లేకపోతే నా కొడుకేంటి ఆ పల్లవిని తీసుకువెళ్ళడం ఏంటి? సమస్య లేదు, నాకంటే ఎక్కువ వాడే పల్లవిని ద్వేషిస్తాడు. అలాంటప్పుడు దాని దగ్గరికి వాడెందుకు వెళ్తాడు? పదండి.